సోషల్ మీడియా టోల్స్కి కేర్ ఆఫ్ యామిని శర్మ ఉండేది. అప్పట్లో కూడా కొన్ని వ్యక్తిగతంగా పోస్టులు పెట్టారు. అలాంటి సమయంలోని ఫ్యామిలీ నుంచి మీకు వచ్చిన సపోర్ట్ కావచ్చు, మీరేమైనా ఇబ్బందులు పడ్డారా? ఓ మై గాడ్, దాని గురించి చెప్పాలి అంటే బేసిక్గా చెప్పాను కదా, నేను ఫస్ట్ జనరేషన్ పాలిటీషియన్. అంటే ఇటు మా నాన్నగారు మేము చూస్తే బ్రాహ్మణ కుటుంబం. అసలు మా అన్నయ్య వేద పండితుడు, మాకు రాజకీయాలకి ఎటువంటి సంబంధము లేదు. ఇంకా చెప్పాలంటే ఉదయం లేచామా, మన పూజ మనం చేసుకున్నామా, అంటే మా వృత్తి ఏదైనా చేసుకున్నామా, చాలా సామరస్యంగా, గొడవలు కాదు కదా, చిన్నగా ఎట్లాంటి అలజడి లేకుండా నడిచిపోయేటువంటి కుటుంబంలో పుట్టి పెరిగి వచ్చిన దాన్ని. సో ఆ తర్వాత సడన్గా వ్యాపారం చేసుకుంటూ వ్యాపారంలో ఉన్నదాన్ని అందరికీ తెలిసిందే. 2006 నుంచి కూడా నేను ప్రపంచం అంతా తిరగడము, వైర్లెస్ కమ్యూనికేషన్లో, డిజాస్టర్ మేనేజ్మెంట్లో అప్పట్లోనే నేను ప్రపంచ రికార్డుని 2009లో నాకు అమెరికా గోల్డ్ మెడల్ ఇచ్చింది. అలాగే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు హోల్డర్ని నేను ఇప్పటికీ కూడా. ఇంటర్నెట్ లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఈమెయిల్ పంపించేటటువంటి టెక్నాలజీలో ప్రపంచ టీంలో నేను ఒకదాన్ని. 40 దేశాల నుంచి అవార్డులు పొందిన దాన్ని. అంటే ఒక డిఫరెంట్ ప్రొఫైల్ ఉండింది నాకు. అంత వేరే ప్రపంచంలో ఉన్నదాన్ని రాజకీయాల్లోకి రాగానే అవంతా పటాపంచలు అయిపోతూ ట్రోలింగ్స్ అని వ్యక్తిగతంగా విమర్శ చేయడం అనేది అసలు తట్టుకోలేకపోయాను. అంటే ఒక్కసారిగా తీసుకొని కొండపైకి తీసుకొని వెళ్ళి కింద పడేసినట్టుగా ఫీల్ అయ్యామన్నమాట. మా ఫ్యామిలీ కూడా అలవాట్లేదు ఇది. నేనంటే ఏమనుకునే వాళ్ళం అంటే అధికార ప్రతినిధి అంటే ఇప్పటికీ కూడా మాకేమీ అనిపించదు. నాకైతే పర్సనల్గా నాకు ఎవరు శత్రువులు కాదు, ఎవరు మిత్రులు కాదు. అంటే అది ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా సరే నాకు సంబంధమే లేదు. కానీ నేను ఒక రాజకీయ పార్టీ మౌత్ పీస్ లాగా ఉన్నప్పుడు, వారి వాయిస్ అనుకున్నప్పుడు, ఆ పార్టీ నాయకులు, అధ్యక్షులు, లేదంటే ఆ పార్టీ పైన ఎవరైనా చేసే విమర్శలకి ప్రతి విమర్శ చేయాల్సిందే నేను. ఖచ్చితంగా అది నా డ్యూటీ. అది అలానే మా పార్టీని ఎవరైనా ప్రశ్నిస్తే మేము సమాధానం చెప్పాలి. అందుకే మేము ఉన్నది. అలా నేను చేస్తున్న క్రమంలో మరి అవతల పార్టీ వాళ్ళ కార్యకర్తలు కొంతమంది సోషల్ మీడియాలో కూడా అంత మెచ్యూరిటీ ఉన్న వాళ్ళే ఉండరు సహజంగా. సో సోషల్ మీడియా వల్ల ఎంత పాజిటివ్ ప్లస్ ఉందో, అంటే మంచి ఉందో, అంతకు మించి నెగిటివ్ కూడా ఉంది. అంటే తొందరగా భావోద్వేగాలను వాళ్ళు చాలా అగ్రెసివ్గా పోతూ ఉంటారు. వాళ్ళ పర్సనల్గా వాళ్ళ నాయకుడిని అంటున్నామని చెప్పని అనుకోవడం, వాళ్ళ పార్టీని అంటున్నామని అనుకొని నన్ను, నా కుటుంబాన్ని విపరీతంగా అనడము, నా ఫోటోలు మాఫ్ చేసి పెట్టడము, ఇవన్నీ చూసిన తర్వాత కొన్ని నెలల పాటు నేను, నా కుటుంబ సభ్యులు, మా పిల్లలు కూడా అప్పుడు చాలా చిన్న పిల్లలే, నిద్ర కూడా లేదు, తిండి మానేసాం, నిద్ర లేదు. మా నాన్న మానసికంగా ఇబ్బందితోటి, ఆ బాధతోటి ఆయన మరణించడం జరిగింది. నాకు కుటుంబంలో చాలా లాస్ అనమాట మానసికంగా. అందుకే అప్పుడు నేను ఇంకా అసలు రాజకీయాలు ఉండకూడదని చెప్పని అనుకున్నాను. బేసిక్గా ఏంటంటే 2015 నుంచి కూడా, అంటే నా 17వ సంవత్సరం నుంచి కూడా నేను దాదాపుగా సమాజ సేవలో ఉన్నాను. కొన్ని వందల NGOsకి అంటే నేను పార్టిసిపేట్ చేసేదాన్ని. 10 రాష్ట్రాలు పనిచేసి సేవ కోసం మనము ఇంకొంచెం బెటర్గా ఉంటుంది రాజకీయాలు అని అనుకోకుండా వచ్చాం. కానీ ఇటువంటి చర్యలు చూసేటప్పటికి అంటే చాలా మానసికంగా ఆయనకు అంతకుముందు అంటే స్ట్రోక్లు కానీ అట్లాంటివి ఏమి రాలేదు. హీ వాజ్ ఎ హెల్దీ మ్యాన్. కానీ సడన్గా మాకు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, నేనైతే బాగా అంటే చెప్పలేమన్నమాట. అసలు యూట్యూబ్లో కూడా తమ్మునెల్స్ పిచ్చి పిచ్చి, అంటే లోపల మ్యాటర్ వేరే ఉంటుంది, పైన తమ్మునెల్స్ వేరే పెట్టేవాళ్ళు, మాఫ్డ్ ఫొటోస్, పిల్లలు యూట్యూబ్ చూస్తుంటే ఆ సజెషన్స్ అని చెప్పని రకరకాల అవి రావడము. మా నాన్న చాలా సామాన్యమైన పురోహితుడు, ఆయన పౌరోహిత్యం చేసేవారు. అలాంటిది చూసి నేను ఒకగానొక కూతుర్ని, ఆయన తట్టుకోలేకపోయారు. సో చాలా మానసికంగా కుంగిపోయారు. అంటే మేము కూడా ఇన్ని దేశాలు తిరిగి వచ్చి ఇంత అచీవ్మెంట్స్ చేసిన నేనే తట్టుకోలేకపోయాను. మా వారు కూడా చాలా అంటే మంచి పద్ధతి కలిగిన ఫ్యామిలీ, మా అత్తగారు వాళ్ళది. ఇంట్లో ఏంటిది మనకు అంత అవసరమా, అసలు ఆడపిల్లలు ఉన్న తల్లివి ఇట్లాంటి, నీ వల్ల ఒకనొక స్టేజ్లో మా అత్తగారి వైపు నుంచి ఆడపిల్లలున్న తల్లివి ఇట్లా చేస్తున్నావు, మన కుటుంబ పరువు పోతుంది, రాజకీయాలు ఎందుకు అని. అంటే మా వారు నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చిన, కొంచెం ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ వల్ల ఇబ్బంది చాలా పడ్డాము, ప్రెషర్ ఉన్నది. అదంతా చూసి అదే నా కూతురు ఇలా అయిపోయింది ఏంటి, దానికి అత్తగారి వైపు అంటే అటువైపు నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు దీని రాజకీయాల వల్ల, అసలు ఏమీ లేకుండా నా కూతురు ఎందుకు ఇంత బాధపడుతుంది అనేది ఆయన తట్టుకోలేకపోయారు. ఎప్పుడు ఆయన చనిపోవడానికి అంటే
ఎప్పుడు నేను కలిసినా కూడా ఆయనకు ఒకటే మాట అనమాట, నా చేతులు ఇలా చేయి పట్టుకుని అనేవాళ్ళు, ఎందుకమ్మా ఇదంతా అవసరమా అని. నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం, అంటే చాలా ప్రేమ, చాలా గారభంగా పెంచేవాళ్ళు. సో ఆయన చనిపోయేటప్పుడు కూడా అంటే ముందు మాట్లాడినప్పుడు కూడా అదే అన్నారు. నేను 7 శనివారాల వ్రతంలో ఉన్నప్పుడు కూడా లాస్ట్ మాట్లాడింది అదే అన్నమాట. ఎందుకమ్మా మనకి ఇవన్నీ, చక్కగా ఏదో భగవంతుడు ఉన్నాడు, మనకి ఇదంతా అవసరమా అనేసి అని అన్నారు. అలా అన్న తర్వాత మాట్లాడుతుండగానే కార్డియక్ స్ట్రోక్ రావడము. ఇట్లా రాజకీయాలు అనేది ఈజీ కాదండి, అట్లీస్ట్ మాలాంటి వాళ్ళకి, మహిళలకి. కాకపోతే ఒక ప్రొఫెషన్లో, ప్రతి ప్రొఫెషన్లో ఇబ్బందులు ఉంటాయి, వాటిని ఎదుర్కొనేంత మానసిక స్థైర్యం ఉండాలి. 4-5 years లోనే అంతా చూసేసారా? అంతా చూసేసాను, అసలు 40 ఏళ్ళకి కావాల్సినంత చూసేసాను. 40 ఏళ్ళండి నా జీవిత కాలానికి కావాల్సినంత లెసన్. ఎందుకంటే అంత పెద్ద లాస్ వచ్చిన తర్వాత నా కుటుంబానికి, నా కుటుంబ సభ్యులకి, నా వల్ల, నా రాజకీయం వల్ల జరిగిన తర్వాతే ఇంతకు మించిన పాఠం ఇంకెవరికైనా ఏముంటుంది, ఉండదు కదా. సో అంటే రాజకీయం కూడా ఒక ప్రొఫెషన్ అని కాకపోయినా సేవ అనేది చెప్తున్నాను కదా. నేను ఇందులోకి వస్తే మరింత సేవ చేయగలుగుతామేమో అనుకుని వచ్చాను, ఇది ఎంతో ఊహించలేదు. బయట ఉన్నప్పుడు అనుకుంటాము రాజకీయాలు కూడా చాలా డర్టీగా ఉంటాయి కొంత మేరకు అనుకుంటాం, నన్ను దిగిన తర్వాత తెలుస్తుంది కదా పెయిన్ ఇంకా అనుకున్న దానికంటే ఎక్కువ. తెలుగుదేశం పార్టీలో స్టార్టింగ్ పీరియడ్ 1-2 years అయిన తర్వాత ఫేమ్ పెరిగేటప్పుడు కొంచెం దాన్ని హ్యాపీగానే ఫీల్ అవటం, కొంచెం ఎంజాయ్ చేయటం లాంటివి చేశారు కదా. అంటే ఎంజాయ్ ఏముంటుందండి, ఎంజాయ్ కాకపోయినా మనకి గుర్తింపు ఉంటుంది. అఫ్ కోర్స్ బయట మీడియాలో కూడా ఒక ఇమేజ్ అనేది కూడా కొంత పెరుగుతుంది. దీన్ని ఓ రకంగా యూస్ఫుల్ అయ్యి మంచి పదవులు వస్తాయి, పైకి అంటే ప్రజాసేవ చేసేందుకు మరింత ముందుకెళ్ళొచ్చు అనే అనుకున్నాం. కానీ ఎప్పుడు కూడా నేను పాపులారిటీ కోసం నేనేం అట్లా పని చేయలేదు. ఒకటి అంత అగ్రెసివ్ లేదంటే గనక అంత దానికోసం అని పని చేయలేదు నేను. ఐ జస్ట్ డిడ్ మై జాబ్ అంతే. సో దాంట్లో భాగంగా వచ్చింది, అదే చెప్పాను కదా, కార్యకర్తలందరూ బాగా ప్రజలు గుర్తించడము, అభిమానించడం అంత బాగా అనిపించింది. కానీ దట్ ఈస్ వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. సెకండ్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ వచ్చేటప్పటికి ఇదిగో ఇదంతా. సో కాకపోతే ఏంటంటే ఏ ప్రొఫెషన్ అయినా సరే ముళ్ళు ఉంటాయి, ఇలాంటివే ఉంటాయి. దట్టు ఆడవాళ్ళకి ఇప్పుడు అట్లీస్ట్ థ్యాంక్స్ టు మోదీ గారు, అంటే నేను ఐఎమ్ నాట్ గివింగ్ ఎ బయాస్డ్ స్టేట్మెంట్, కానీ చాలా రంగాల్లో మహిళలు ఇప్పుడు బాగా ఉన్నతిని సాధిస్తున్నారు. అంటే నేను నిజంగా చెప్తున్నా కదా, ఎన్నో దేశాలు తిరిగి వచ్చిన నేనే నాకు ఇలా జరిగేటప్పటికి తట్టుకోలేకుండా ఇప్పటికీ అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా బాధపడుతున్నాను. కానీ రాజకీయంలో కూడా అదే నేర్చుకున్నాను. ఎంత పడినా సరే మనకంటూ ఒక కమిట్మెంట్ ఉంది, మనకంటూ ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం సేవ చేయడమే. అది ఏ బాధ్యతలో ఉన్నా, అసలు ఏ బాధ్యత లేకపోయినా కార్యకర్తలాగైనా సరే నేను చేయాలనుకున్న సేవ నేను చేస్తాను. దానికి రాజకీయం కూడా ఒక ప్లాట్ఫామ్. నాకు ఇది కాకుండా నాకు ఎలాగో ఇప్పటికీ నా NGOs ఉన్నాయి, నేను అది చేస్తూనే ఉన్నాను.